వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ నాయకులు శిరసాని ప్రకాష్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఇండియన్ పల్లెపాము లక్ష్మయ్య, ఇంటెలెక్చువల్ ఫోరం కో-కన్వీనర్ కోపాలి జయకర్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. సోషల్ మీడియా వేదికగా బాబాసాహెబ్ అంబేద్కర్ ను సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో అసభ్య పదజాలంతో పోస్ట్ చేసిన సుధీర్ బాబు 1432 భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ ను దూషించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ కన్వీనర్ ఓలేటి దుర్గారావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శిక్షించాలి అంబేద్కర్ అవమానపరిచిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి, అంబేద్కర్ అవమానపరిచిన వ్యక్తిని వెంటనే శిక్షించాలి. రాజ్యాంగానికి జ్యూరిడిక్షన్ లేదు చెప్తున్నా, మేము ఎక్కడైనా పోవచ్చు ఆయనకి. ఇక్కడ రాజ్యాంగాన్ని కూడా ఏమన్నాడు, మడ్డలో రాజ్యాంగం చెప్తాను అనేది. మడ్డలో రాజ్యాంగం రాశాడా ఏం పెట్టాడు, ఎక్కడో తీసుకురావాలి. ఎఫ్ఐఆర్ అంబేద్కర్ అభిమానుల ఐక్యత, అంబేద్కర్ అభిమానుల ఐక్యత, అంబేద్కర్ అభిమానుల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శిక్షించాలి దుర్మార్గులను వెంటనే శిక్షించాలి, రాజ్యాంగాన్ని అవమానపరిచిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలి, రాజ్యాంగాన్ని అవమానపరిచిన దుర్మార్గులను వెంటనే శిక్షించాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. శిక్షించాలి అంబేద్కర్ అవమానపరిచిన వ్యక్తిని. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి జగన్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. 2 నిమిషాలు సుధీర్ బాబు 1432 అనే ఐడితో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగనే ఏ రాజ్యాంగం మీద ఆధారపడి ఈ దేశం నడుస్తుందో ఆ రాజ్యాంగాన్ని, మరి ఈ సమాజంలో అన్నదమ్ముల్లో మెలుగుతున్న మాలలను మాదిగులను కూడా ఒరే లంజా కొడకల్లారా అంటూ దూషిస్తూ, మరి మనం వినలేని బూతుల్ని రాజ్యాంగం మీద, బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాట్లాడుతూ ఒక మతి చలించిన వ్యక్తి పోస్టులు పెట్టడం జరిగింది. ఇలాంటి వ్యక్తి మరి ఎవరి యొక్క అండ చూసుకొని పెడుతున్నారో, ఈ దేశ రాజ్యాంగాన్ని ఏ అండతో అవమానిస్తున్నారో వీటిని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఎస్సీ సెల్ విభాగం, బీసీ సెల్ విభాగం, మైనార్టీ సెల్ విభాగం కూడా తీవ్రంగా ఖండిస్తుంది.
ఫ్లెక్సీలను చూసి నవ్వితే కేసులు పెట్టే ఈ రోజుల్లో మరి ప్రభుత్వం ఇంత దారుణంగా జాతీయ నాయకులైన అంబేద్కర్ గారిని, రాజ్యాంగాన్ని ఈ విధంగా దూషిస్తుంటే మరి ఈ సుధీర్ బాబు 1432 అనే ఇన్స్టాగ్రామ్ ఐడిని గుర్తించి అతనిపై చర్యలు తీసుకోకుండా వెనక ఎవరుండి మరి కులాల మధ్య చుచ్చు పెట్టడానికి, మతాల మధ్య చుచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని కడుగుని తీవ్రంగా శిక్షించాలని, ముఖ్యంగా దేశద్రోహం నేరం ఇతని మీద మోపాలని. రాజ్యాంగాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే వివిధ శాఖలు, వివిధ భాగాలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ రోజున శాసనసభ అయినా, లోక్సభ అయినా, రాష్ట్రపతి గారైనా ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించే నడుచుకోవాలి. ఈ రాజ్యాంగం తర్వాతే ఎవరైనా సరే. అలాంటి రాజ్యాంగాన్ని దూషిస్తున్న వ్యక్తి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలని, అలాగనే మాల సోదరుల్ని, మాదిక సోదరుల్ని లంచా కొడకల్లారంటూ తిడుతూ మరి కుల వివక్షత చూపుతూ మరి వీళ్ళు అవమానపడే విధంగా ఎవరైతే దూషించారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి మరొకసారి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, ఈ విధంగా పోస్టులు రాకుండా ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆశిస్తూ మరి ఈ సందర్భంగా వాళ్ళ మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఎస్సీ సెల్ తరఫున, బీసీ సెల్ తరఫున, మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ జై భీమ్. ఈరోజు ప్రపంచం యావత్తు అభిమానించేటటువంటి అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక దుర్మార్గుడు, వాడి దుశ్చర్యలని ఖండించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత, బహుజన, మైనారిటీ నాయకులందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మూర్ఖుడు మాట్లాడేటటువంటి మాట సమాజంలో ఎంత అశాంతిని నెలకొల్పుతుంది అనేటటువంటి దానికి ఈరోజు సుధీర్ బాబు 1432 అనేవాడు చేసినటువంటి వ్యాఖ్యలు, రాజ్యాంగాన్ని నా మోలో రాజ్యాంగం రాశాడు అని అనడం కానీ, అంటే ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాల్లో, అతి దృఢ రాజ్యాంగాలలో, అతి పెద్ద రాజ్యాంగాలలో, అన్నింటికన్నా శ్రేష్టమైనటువంటి రాజ్యాంగాలలో భారతదేశ రాజ్యాంగం ఒకటని కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారిని ఒక కులంతో చూడటం, ఒక కులానికి పరిమితం చేయటం, ఒక కులస్తుడిగా భావించి మాట్లాడటం, అంబేద్కర్ గారికి చెందినటువంటి కులాలని నీచ కులాలుగా అభివర్ణించటం, వాళ్ళని తిట్టడం, భయంకరంగా దూషించటం, కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం చేసినటువంటి ఈ దుర్మార్గుణ్ణి ఖచ్చితంగా వీడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయని అనుమానిస్తున్నటువంటి వీడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆశ్రిత పక్షపాతం కానీ, ఏ విధమైనటువంటి పక్షపాతం కానీ లేనట్టయితే ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ దుర్మార్గుణ్ణి వెదకి పట్టుకొని, ఇతనిది విజయనగరం జిల్లాగా తెలియవస్తుంది, అతన్ని ఖచ్చితంగా పట్టుకొని తీవ్రంగా శిక్షించాలి. ఇప్పుడు మన మల్లయ్య చెప్పినట్టు ఉరి శిక్ష ఇతనికి శరణ్యం. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగ నిర్మాతను అతను దూషించినటువంటి తీరు చూస్తే ఎంత దారుణంగా ఉందనంటే భవిష్యత్తు తరాల మీద దీని ప్రభావం ఎంత దుష్ప్రభావాన్ని చూపుతుందో అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలని, ఇటువంటి దుర్మార్గులను తీవ్రంగా ఈ ప్రభుత్వం శిక్షించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ చిన్న కార్యకర్త ఒక జాతి నాయకుడి మీదనో, ఒక పార్టీ నాయకుడి మీదనో, ఒక ప్రభుత్వం మీదనో ఒక విమర్శ చేస్తేనో, లేకపోతే ఒక సద్విమర్శ చేస్తేనో, ఒక సలహా ఇస్తేనో, ఒక సూచన ఇస్తేనే అరెస్ట్ చేస్తున్నారే. 766 మంది మహిళల మీద ఈరోజు దాడులు చేస్తే ఒక కేసు లేదు. 2400 అక్రమ కేసులు పెట్టారు. సుమారు 1500 మందికి పైగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, మిగతా వాళ్ళ మీద, సోషల్ మీడియాల మీద పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం
అంబేద్కర్ వంటి మహనీయుడి మీద రాసినటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి పోస్టుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని దిక్సూచైనటువంటి ఒక నాయకుడిని అతను అభిమానించి ఆదరించే రెండు కులాలని వ్యక్తపరుస్తూ దూషించడం అనేది చాలా తీవ్రమైనటువంటి సంఘ వ్యతిరేక చర్య. మరి మిత్రులారా గమనించండి, అంబేద్కర్ గారికి చెప్పులు దండేసినప్పుడు కార్యక్రమం చేయడం, ఒక పేపర్ ప్రకటన ఇవ్వటం అయిపోతుంది. లేకపోతే ఎవరైనా ఏదైనా అవమానపరిచినప్పుడు ఒక పేపర్ ప్రకటన ఇవ్వటం, ఒక ఖండన ఇవ్వడం, ఒక సంఘంగా కూర్చోవడం, మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా కాదు. అంబేద్కర్ అంటే జాతి సంపద, ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు. భారతదేశ కాన్స్టిట్యూషన్లో మరి ఆ యొక్క వ్యవస్థ నడుస్తుంది అంటే అది కేవలం ఒక అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. అంబేద్కర్ గారి యొక్క భిక్షతో ఈ యొక్క స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ మనపై బడుగు బలహీన వర్గాలపై పెత్తనం చేస్తూ అంబేద్కర్ మనం అభిమానించినందువల్ల మనల్ని కులం పేరు పెట్టి మాలా మాలగా ఎస్సీ అని చెప్పేసి దూషిస్తూ మరి అవమానపరుస్తున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. మిత్రులారా, అటువంటి వాళ్ళకి ఉరి తీయాలని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఉరి తీస్తేనే మరి ఇంకొకసారి ఈ సంఘటన జరగదు. చెప్పులు దండేసిన వాడిని ఏదో పట్టుకుంటున్నారు, ఏదో కేసు పెడుతున్నారు, వదిలేస్తున్నారు. విగ్రహాన్ని పడగొట్టిన వాడిని ఏదో కేసు పెడుతున్నారు, వదిలేస్తున్నారు. ఇది అనాదిగా జరుగుతూనే ఉన్నాయి. రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాడు ఎవడో ఉరి తీయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, పార్టీ నాయకులకి, అంబేద్కర్ సానుభూతిపరులకి, అభిమానులకి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మనువాద ముసుగులో ఉన్నటువంటి ఉన్మాది ఉగ్రవాదుల కంటే భయంకరమైనటువంటి మనువాద ముసుగులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ భారత రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే దేవుడిగా కొలుసుకుంటున్నామో ఆ అంబేద్కర్ని అవమానపరిచింది. మమ్మల్ని అవమానపరిచినట్టు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మేము ఈ దేశంలో బ్రతికి ఉన్న సచ్చినట్టు కింద చెక్క అని చెప్పి నేను తెలియజేస్తూ, ఈ రాజ్యాంగంలో భారత రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి ఓ ఎంపీ సోదరులారా, ఓ ఎమ్మెల్యే సోదరులారా గ్రహించండి. మిమ్మల్ని తిట్టినట్టు ఏదో అంబేద్కర్ తిట్టినట్టు అనుకుంటున్నారేమో. మీకు సిగ్గుంటే, మీకు లజ్జుంటే ఈ యొక్క అమానుషమైనటువంటి దాడిని, మరి ఈ యొక్క అమానుషమైనటువంటి మాటల్ని ఖండించండి. మీరు ఖండించకపోతే ఈ రాజ్యాంగ ఫలాలు మీరు అనుభవించినట్టు కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మా పార్టీ తరఫున, మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున తీవ్రంగా దీన్ని ఖండిస్తూ మేము అతని మీద మరి కేసు పెట్టడానికి ఈరోజు వెళ్తున్నాం. కాబట్టి అతన్ని శిక్షించాలి. ఇది చూసి ఇంకొక వాళ్ళు మరి చేయకుండా మా మనోభావాలు దెబ్బతినే కాబట్టి ఆయన శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మాధ్యమంలో భాగమైన ఇన్స్టాగ్రామ్లో సుధీర్ బాబు 1432 అనే ఐడితో ఒక మనువాది మరి ఈ రోజున ఏ రాజ్యాంగంతో మనం పరిపాలించబడుతున్నామో ఆ రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ నిర్మాతగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దూషిస్తూ మేము వినలేని భాషతో అతను పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈ సమాజంలో అన్నదమ్ములలో మెలుగుతున్న మాల సోదరులను, మాదిక సోదరుల్ని ఒరే లంజా కొడకల్లారా అని దూషిస్తూ చాలా భయంకరంగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా, దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున పోతూ ఫ్లెక్సీ చూసి నవ్వితేనే కేసులు కడుతుంది ప్రభుత్వం. మరి ఈ రోజున రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, మరి దళిత సోదరుల్ని ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ మరి పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అతని మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగపరమైన మరి చర్యలు తీసుకోవాలని, అతని మీద రాజద్రోహం కేసును, ఎస్సీ ఎస్టీ కేసును కూడా మరి అతని మీద కట్టి
అతని మీద కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలు మరొకసారి జరగకుండా ప్రత్యేకంగా ప్రభుత్వం దీని మీద మరి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకోకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ సుధీర్ బాబు మరి 1432 అనే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు అతనితో చేయిస్తున్నారు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద తగు చర్యలు తీసుకొని మరి రాజ్యాంగం మీద మరి జాతీయ నాయకుడైన అంబేద్కర్ గారి మీద మనం జాతీయ భావం పెంచుకునే విధంగా ప్రతి పౌరుడు ఉండాలని, ఈ విధంగా ఇలాంటి చర్యలని మరి వ్యతిరేకిస్తూ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారతదేశ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాతని, భారతదేశంలో ఉన్న దళిత సోదరులని, మరి విశేషంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యేకంగా కొన్ని కులాలని దూషిస్తూ ద్వేషిస్తూ పెట్టినటువంటి సుధీర్ బాబు 1432 అనేటటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి మీద కఠిన చర్యలను కోరుతున్నామండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా తెలియంది కాదు. అంటే కేసు, అంటే కేసు పెడుతున్నారు. ఆ కేసులు కూడా కేవలం కొందరు పార్టీల వాళ్ళ మీద మాత్రమే కక్ష కట్టి పెడుతున్నటువంటి సందర్భాలు మాత్రమే కనపడుతున్నాయి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కేసు, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసు, ప్రభుత్వాన్ని గురించి ఏదైనా సూచన ఇస్తే కేసు, సలహా ఇస్తే కేసు పెడుతున్నటువంటి ఈ తరుణంలో సుమారు 2400 అక్రమ కేసులు పెట్టారు. ఒక 1000 నుంచి 1500 మంది మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారు. అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద అవుతున్నాయి, కానీ పార్టీ పరమైనటువంటి కేసులు మాత్రమే పెడుతున్నారు తప్ప ఇదిగో ఇటువంటి రాజ్యాంగ నిర్మాత మీద, రాజ్యాంగం మీద, దళితుల మీద ఇంత తీవ్రమైనటువంటి దుర్భాషలాడినటువంటి దుర్మార్గుల మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు వెనుకాడుతున్నాయో తెలియట్లేదు. ప్రభుత్వ పెద్దలారా, ప్రభుత్వంలోనూ అనేక మంది దళితులు ఉన్నారు, అనేక మంది మాలమాదిగ బిడ్డలు ఉన్నారు, ప్రభుత్వంలోనూ ఉన్నారు, విపక్షంలోనూ ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళందరూ ముక్త కంఠంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలను ఖండించాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మాత్రం గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇదే ఒక వరవడిగా సృష్టింపబడి, ఇదే ఒక ఆనవాయితీగా మారి దళితుల మీద ఇప్పటికీ జరుగుతున్నటువంటి ఈ దాడులు ఇంకా ఉధృతమై దళితులు బ్రతకటమే దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి మారేటటువంటి పరిస్థితులు తలెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కడు గొంతు చించి నినదించాల్సినటువంటి అవసరం వచ్చిందనేది మాత్రం నిజం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం నిజంగా నిస్వార్థంగా దీని మీద చర్యలు తీసుకోవాలనేటటువంటి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోగలగాలి. దీని మీద ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోగలగాలి. ఎందుకంటే నారా లోకేష్ను ఒక మాట అన్నారనో, చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడనో తీసుకెళ్లి లోపలేసేస్తున్నారు. నెలల తరబడి అరెస్టులు చేస్తున్నారు. మరి ఇటువంటి రాజ్యాంగ నిర్మాతని దూషించినటువంటి ఇతని మీద ఏ చర్యలు తీసుకుంటారు? ఇతన్ని ఏ విధంగా కట్టడి చేస్తారు? ఇటువంటి వాళ్ళకు ఒక్కళ్ళకైనా సరే సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పగలిగితే రేపొద్దున రాబోయేటటువంటి రోజుల్లో ఇటువంటి దుర్మార్గాలకి, దాష్టీకాలకి తావు లేకుండా ఉంటుందనేది ప్రభుత్వం వారు గుర్తించాలి. నిజంగా ప్రభుత్వం యొక్క అండదండలు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం కాబట్టి ప్రభుత్వం యొక్క అండదండలు లేకపోతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి పోస్టులు పెట్టలేరు. నిజంగా ప్రభుత్వం యొక్క అండదండలు లేవు కానీ వాడు స్వతంత్రంగా పెట్టాడని, ప్రభుత్వంతో సంబంధం లేదనేటటువంటిది నిజంగా మీరు నిరూపించుకోగలగాలి అనంటే, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోగలగాలి అనంటే ఈ సుధీర్ బాబు 1432 అనేవాడిని తక్షణం అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.